నేను అడుగుతున్నాను, మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు మీకు కలిగినటువంటి రక్షణ ఇంకనూ మీరు కొనసాగిస్తున్నారా? మధ్యలో వదిలేశారా? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట చెరసాల్లో ఉండి బయట ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు మీ రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలంటే, కొనసాగించకపోతే ఆగిపోయిద్దనేగా అర్థం. మీ రక్షణని మీరు విడిచిపెట్టకుండా అలాగే మీ జీవితం ఉన్నంత వరకు ఆ రక్షణని మీరు కొనసాగించాలి అని అంటే, ఈ రక్షణ మధ్యలో ఉంటుందనా ఎగిరిపోయిద్దనా? చెప్పండి, ఉండిద్దనా ఎగిరిపోయిద్దనా? రక్షణ పొందుకోవటం చాలా తేలిక, కానీ ఆ రక్షణని కాపాడుకోవటం చాలా కష్టం. బాగా వినండి, 10వ తరగతి కంప్లీట్ చేస్తూ ఇంటర్ కంప్లీట్ చేస్తూ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, ఆ ఉద్యోగం సంపాదించుకున్నటువంటి ఆ ఉద్యోగం దీర్ఘకాలం ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఉంటుందా లేదా? చెప్పండి, ఉంటుందా లేదా? మనకు వచ్చిందండి ఒక ఉద్యోగం. ఇప్పుడు ఆ ఉద్యోగంలో మనం లైఫ్ టైం మనం ఆ ఉద్యోగాన్ని అలాగే కంటిన్యూ చేయాలంటే, మన ఇంట్లో తిని పడుకుంటే ఉద్యోగం ఉంటుందా? నేను ఏ పని చేయను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, మీ పాటికి మీరు పని చేసుకుని నాకు నెల నెల జీతాన్ని అకౌంట్లో ఏంటంటే ఆ ఉద్యోగం ఉండిద్దా ఎగిరిపోయిద్దా? బావినండి, ఆఫ్టర్ ఆల్ 10-15 వేల రూపాయలు జీతాన్ని ఇచ్చే ఉద్యోగమే మధ్యలో ఎగిరిపోతుంటే, పరలోకానికి వారసులుగా మార్చే రక్షణ ఎగిరిపోకుండా ఉంటుందా ఉండదా? ఎగిరిపోయిద్ది.